హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సాలేవానికి కోతిపిల్ల తగులాటమైనట్లుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా అయ్యగోరు నటించిన లెమన్ మూవీ రిలీజ్ అవుతుందన్న విషయం మీకు తెలిసుండదులే. తెలియకపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆ ట్రైలర్ చూస్తే కురుక్షేత్రం మహాభారతం అంటున్నారు. అప్పుడు టైటిల్ కూడా మా ఊరి భారతమో, కలియుగ అర్జునుడో, రేపల్లె కృష్ణుడో ఇలా కథకు తగ్గట్టు మనం కనెక్ట్ అయ్యేట్టు టైటిల్ పెట్టాలి. దీని టైటిల్ లెనిన్ అంట. ఈ టైటిల్ పెట్టినోడికి దండేసి దండానికేసి కొట్టాలి. లెనిన్, లెమన్, లైలాన్ ఏం టైటిల్స్ ఇవి? తెలుగు సినిమాలకి ఫార్మా కంపెనీ పేర్లు, స్ప్రే కంపెనీల పేర్లు పెడుతున్నారు. కొద్ది రోజులు పోతే గోబీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అని చైనా ఫాస్ట్ ఫుడ్ పేర్లు పెడతారేమో. సవాకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలంటే ఇదే. లెనిన్ బదులు కాటన్ అయితే ఇంకా బాగుండేది. మొత్తానికి అయ్యగోరు లెమన్ సినిమాతో రీ 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 లాంచ్ అవ్వబోతున్నాడు. ఎన్నిసార్లు రీలాంచ్ అయ్యాడో అన్ని పోస్ట్ పోన్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ప్రకృతి హెచ్చరికలా అనేది అర్థం కావడం లేదు. ఎట్టకేలకు అయ్యగోరు జూన్ 10న బుక్ చేసుకున్నారు. ట్రైలర్ చూస్తే మనల్ని బుక్ చేసేలా ఉన్నాడు. దసరా, నంగస్థలం, పుష్ప సినిమాలని గ్రైండర్లో వేసి తీశాడు. అయ్యగోరి యాక్టింగ్కి, ఆయన చెప్పే డైలాగ్స్కి 10 కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఇన్నిసార్లు రీలాంచ్ అయ్యి అర్జెంట్ సినిమా తర్వాత 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని కూడా అయ్యగోరు యాక్టింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేదు. అయ్యగోరు, భాగ్యశ్రీ అమ్మగారు ఇద్దరూ యాక్టింగ్ విషయంలో ఒకే మాట మీద నిలబడ్డారు. సొంత ప్రొడక్షనే కదా, చేస్తేనేమి చేయకుంటేనేమి అనుకున్నారేమో. ఈ ట్రైలర్ వదిలి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా నమ్మండి అన్నాడు. అయ్యగోరు ఎక్కడ చేసుకొని చెప్పిన ఆడియన్స్ మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు. గతంలో అర్జెంట్ సినిమాకి ఇంతే, దీని తర్వాత నేనేమైపోతానో అన్నాడు. నిజంగానే 3 ఏళ్ళు ఏమైపోయాడో తెలియదు. మనకు కూడా లేటుగానే అర్థమైంది. మేల్ వర్షన్ ఆఫ్ చంద్రముఖిని చూశారు జనాలు. ఆ సినిమా దెబ్బకి అయ్యగోరితో పాటు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు అందరూ గల్లంతయ్యారు. జనాలు ఓటీటీలో కూడా చూసే ధైర్యం చేయలేకపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకి గుండె మీద చెయ్యి వేసుకొని నమ్మండి అంటున్నాడు. ఆయనకేం అన్నపూర్ణ స్టూడియో ఉంది, మళ్ళీ రీలాంచ్ అవుతాడు. కానీ జనాలు ఏమైపోతారో అర్థం కావడం లేదు. మొత్తానికి అయ్యగోరు, నాగయ్యగోరు, సింటూ అయ్యగోరు అందరూ కలిసి ప్రమోషన్లు ఇరగదీస్తున్నారు. ఇందులో భాగంగా నాగయ్యగోరు అయితే వస్తున్నాం, కొడుతున్నాం అంటున్నాడు. ఎవరిని? మనల్ని అనుకుంటా. గతంలో అయ్యగోరు ఇలాంటి ట్రీట్మెంటే ఇచ్చాడు. 7 సార్లు కథ విని ఒక కూలీ 100 భాషలకి సమానం అన్నాడు. ఏమైందో చూశాం. ఇదే లెమన్ సినిమాని జూన్ 26న వస్తున్నాం దగ్గేదేలే అని ఒక ట్వీట్ వేశాడు. అది ఏమైందో చూసాం. ఈ లెమన్ సినిమా స్టోరీలో నాగయ్యగోరి హ్యాండ్ బలంగా పడిందంట. పైగా వస్తున్నాం, కొడుతున్నాం అంటున్నాడు. అంటే ఇది కూడా సరే ఇప్పుడు ఎందుకు, అసలు విషయం ఏంటంటే అయ్యగోరు, సింటూ అంగుళం ఏమడిగినా భయపడుతున్నారు. అఖిల్ అయ్యగోరు వస్తున్నాం, కొడుతున్నాం అంతేనా నాన్నగారి తర్వాత తమరే అన్నారు అయ్యగోరు. అర్జెంటు సినిమా గుర్తుకొచ్చిందేమో. దీనికి ముందు బ్రహ్మాజీ, శివాజీ, చెన్నమన్నయ్యకి నంగస్థలం ఎలాగో అయ్యగోరికి లెమన్ అలాగా అన్నారు. దానికి అయ్యగోరు పెద విరిచాడు. పాపం అయ్యగోరికే నమ్మకం లేదు దీని మీద. నాకేం సంబంధం లేదు అన్నట్టే ఉన్నాడు ప్రమోషన్స్లో. ఇకపోతే సింటూ అంగుళం సినిమా నాకిపోయిందంటే 99% ఈయనే రీజన్. ప్రతి తుప్పా సినిమాకి బిల్డప్ ఇవ్వడమే, అవతార్ తీసిన రేంజ్లో ఫీల్ అయిపోయి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. కానీ లెమన్ సినిమాకి మాత్రం కాస్త జంకాడండోయ్. వంశీ గారు, అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్కి కాలర్ ఎత్తే క్వశ్చన్ అవుతుందా? ఇది సినిమా అవుతుందా? కాలర్లు వద్దులే కానీ ప్రౌడ్గా ఫీల్ అయ్యే సినిమా అవుతుంది. కాలర్లు జోరు వద్దు మనకి. ఓకే, కాలర్ అవి ఏం వద్దంట, ఎత్తు ఏం పోయింది. గతంలో వార్ 2కి ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, బయటకు వచ్చిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని ఫీల్ అవుతారు అన్నాడు. రిజల్ట్ మనకు తెలిసిందే. ఆ వార్ 2ని ఫ్యాన్సే పట్టించుకోలేదు. అలాంటి సినిమాకి జాకీలేసి తెలుగులోనే కాదు నార్త్లో కూడా ఎన్టీఆర్ పరుగు తీశాడు. మరి ఆ ఎఫెక్టో లేదంటే లెమన్ సినిమా తట్టేసేలా ఉంది అనే డౌట్ వచ్చిందో తెలియదు. కాలర్ ఎత్తడాలు ఏం వద్దు అంటున్నాడు. మొత్తానికి ఏదో వాస్తవాన్ని గ్రహించాడు. అదేంటో తెలియాలంటే మనం అయ్యగోరి లెమన్ సినిమాని చూడాల్సిందే. మొత్తానికి ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ ఫిషీ. సాలేవానికి కోతిపిల్ల తగులాటమైనట్టు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకే తగులాటం అవుతున్నాయి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.